క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి దైవికమైన పరిచర్యలో కొనసాగుతూ ఈ రీతిగా సువార్త పరిచర్యలో నన్ను నడిపిస్తూ ఆయన సేవకునిగా ఉండటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి యావత్తు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి సేవ పరిచర్య ద్వారా మీతో కలుసుకోవటానికి దేవుని మాటలు వినిపించడానికి దేవుడిచ్చిన ధాన్యతను బట్టి మరొకసారి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము దేవుని మాటలలో నుండి మన అవమానాన్ని తీసేసి ఘనతను దేవుడు మనకిస్తాడు అనేటువంటి మాటను ప్రభునందు ప్రియులారా మీతో జ్ఞాపకం చేయాలని ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ఘనత వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత మరి దీవెనకరంగా ఉంటుంది. మరి అలాగ జరగాలి అంటే ప్రతి చోట మనం ఎదుర్కొన్న అవమానము, మనల్ని తక్కువ చేసిన పరిస్థితుల్లో తిరిగి మనం అదే మనుషుల మధ్య, అదే స్థలాలలో ఘనపరచబడాలి. ఇది ఎవరి వలన సాధ్యం అంటే కేవలం దేవుని వలన మాత్రమే. ఇది ఎవరి వలన కూడా నీ జీవితంలో జరిగేది కాదు. యేసు ప్రభుల వారి మహాకృప ద్వారా పొందిన అవమానాన్ని తీసివేసుకుని తిరిగి ఘనపరచబడటానికి, సంతోషంగా ఉండటానికి, చేతులు చాచి ఛీ అన్న మనుషుల మధ్య నిన్ను చూసి చప్పట్లు కొట్టే ఆ పరిస్థితిలోనికి నడిపించేవాడు ప్రభు అయిన యేసు ప్రభునందు. మన జీవితంలో మనం అనేకమైన అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి అవమానాలు కొందరు పేదరికంలో ఉండగా, కొందరు సరైన జ్ఞానం లేక, కొందరు ఏ పనిలో జయం లేక, కొందరు వివాహము కాక, కొందరికి బిడ్డలు పుట్టకపోవటం వల్ల, కొంతమందికి మంచి ఉద్యోగం లేకపోవటం, కొందరికి సరైనటువంటి ఆర్థిక సదుపాయాలు లేక, కొందరు త్రాగుబోతూ భర్తలతో, కొందరు పిల్లలు సరైన మార్గంలో లేకపోవటం, కొందరు కాలేజీ స్కూల్స్‌లో మరి తక్కువగా చూసారనేటువంటి భావం. ఇలా మరి ఎవరితోనో ఒకరితో అవమానించబడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఈ అవమానాలు, నిందలు చూసి భయంకరమైన మరి నిర్ణయాలు కూడా తీసుకునే ప్రమాదం కూడా ఉంది. నాకెందుకు ఇలాంటి అవమానాలు? నేను బ్రతికి ఉండటం వల్ల ఏంటి అని. మరి అటువంటి సమయంలోనే మనం ఆలోచన చేసుకుంటాం. దేవుడు ఉన్నాడు అని, దేవుడు తోడుగా ఉంటాడు అని ఆలోచన చేసుకుంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన జీవితాలు కొంతమూలట. కానీ అలా చేయము. కొందరైతే చనిపోవటానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటారు. చనిపోతారు కూడా ప్రభునందు. మరి అటువంటి అవమానములో ఉన్న మనుషులను గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా అనియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందుదురని నీవు తెలుసుకుందువు. యెహోవా అననియు నా కొరకు కనిపెట్టుకునేవారు అవమానము నొందరనియు నీవు తెలుసుకో. ప్రభునందు ఆయన ఉన్నాడని, ఆయన సహాయం చేస్తాడని ప్రార్థన చేసిన వారు ప్రత్యుత్తరం కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నీ అవమానము ఘనతగా మారబోతుంది అని చెప్పడానికి సేవకునిగానే నేను ఎంతో సంతోషిస్తున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో,
నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. ప్రభునందు ప్రియుల మాటలు చూడండి. నిన్ను బాధించిన వారు ఎవరు? నిన్ను తక్కువ చేసిన వారు, నీ బాధను చూసి హేళన చేసిన వారు నీ యొద్దకు వచ్చి వారే కదట వారి సంతానపు వారు కూడా. అంటే అది ఆ బాధను నువ్వు అనుభవించిన బాధను, నువ్వు పొందిన అవమానాన్ని ఒకవేళ నీవన్నా మర్చిపోయావేమో. దేవుడు మర్చిపోలేదు. మిమ్ములను అవమానించిన వారే మీకు నమస్కారం చేస్తే ఎలా ఉంటుంది? ప్రభునందు మరి ఎందుకు బాధపడుతూ ఉన్నావు? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. మరొక మాట చదువు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కర్లేదు. నువ్వు బాధపడు. ఎంతటి భరోసా ఎవరిస్తారండి మనకు? దేవుడు తప్ప. ఆయన అంటూ ఉన్నాడు, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. నీవు అవమానం తలంచుకో, నేను ఉన్నాను. మనకు దేవుడు తప్ప ఎవరున్నారు అనే మంచి ఆలోచన ప్రార్థన చెయ్యి. నీ అవమానము ఘనతగా మారిపోతుంది. ప్రభునందు ప్రియులారా, సేవకునిగా సంఘ పరిచర్యలో ఎన్నో అవమానాలు, అభ్యంతరాలు, శోధనలు వచ్చాయి. తక్కువ చేశారు, హేళన చేశారు. ఆ విషయంలో దేవుడి మాటలన్నీ జ్ఞాపకం చేశారు. అవమానించబడ్డ చోట దేవుడు ముందుకు తీసుకువెళ్ళి కనపరుస్తూ ఉన్నట్టు సేవకునికి మాటలు తెలియజేస్తూ మీ విషయంలో కూడా నెరవేరాలి అంటే ప్రార్థన చేయి. ప్రభు పాద సన్నిధికి వెళ్ళు. ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కాచు. నీ అవమానము తీసివేయబడుతుంది. నీ మీద నింద తొలగించబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు దేశంలో యోసేపును అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక స్త్రీని మానభంగం చేశాడని అరెస్ట్ చేశారు. కేసు పెట్టారు. పోతీఫరు భార్యను వాడు చేశాడు. ఐగుప్తు స్టేషన్‌లో ఏమని రికార్డ్ చేశారంటే, అతడు స్త్రీని చెరిచాడు. ఎంత భయంకరమండి! ఎంత భయంకరమైన అవమానం! ఎంత భయంకరమైన నింద! ఖైదు చేసి చెరసాలలో వేశారు. దేవుడు తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరైతే ఆయన మీద అన్యాయంగా అపనింద వేశారో, అవమానించారో, ఆ యోసేపు రథం ముందు జేజేలు కొడుతూ నడిపించాడు దేవుడు. కొంచెం సమయము పడుతుంది. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. తగిన సమయమందు ఆయన నిర్ణయించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద ఆయన మనస్సు కలిగి ఉంటూ ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తా. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ తండ్రి, నీ మహాప్రేమకే వందనాలు. నీ ప్రియ బిడ్డలను వారి కుటుంబాలను దీవించి బలపరచండి. అక్కరలను, కొరతలను, కదువులను తీర్చి ప్రభా సంతోష సమాధానాలను కలిగి ఉన్నట్టు కృప దయచేయండి. ఏ అవమానము చేత, ఏ బలహీనత చేత, ఏ నిందల చేత వారి హృదయాలు కృంగిపోతూ ఉన్నాయో, బలహీన పడిపోతూ ఉన్నాయో, దయగల మా తండ్రి కనికరించి కృప చూపించండి. నీ వాక్యమును, నీ వాగ్దానాలు నీ ప్రియ బిడ్డల జీవితంలో నెరవేర్చి అవమానమునకు ప్రతిగా ఘనతనిచ్చే దేవుడుగా నాయన వారి విశ్వాస జీవితంలో మరింత ఘనముగా ముందుకు కొనసాగుటకు కృప దయచేయండి. సంఘాలను, సంఘ పరిచర్యలను, విశ్వాసులను దీవించి మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.